వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు ఏపీలో పట్టు పెంచుకోవడానికి బీజేపీ హైకమాండ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ దిశగా జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఇరు రాష్ట్రాల్లో రెగ్యులర్ గా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి కావడంతో దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులను కలిసి బీజేపీలోకి చేర్చుకునే విధంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సింగర్ శ్రీలలితను కలిసి అందజేశారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఆయన గాయని శ్రీలలిత నివాసానికి వెళ్లి ప్రహ్లాద్ జోషి కాసేపు భేటీ అయ్యారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులు రెండింటిలోనూ రాణిస్తోన్న శ్రీలలితను అభినందించారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు చేరవేసే విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమ విశేషాలను చిరంజీవికి వివరించారు. ఇప్పటికే పలువురు సినీ బిజినెస్ ప్రముఖులతో రామచంద్రరావు వరుసగా భేటీ అయ్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక బెంగాల్ ఎన్నికల ఫలితాలకు ముందు వరకు తెలంగాణలో బీజేపీ అంటే టాప్ 3 పార్టీ కింద లెక్క. కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాతే బీజేపీ స్థానం అన్నట్లు ఉండేది. కానీ ఇకపై తామే నెంబర్ 1 అవుతామని ఆ పార్టీ సీనియర్ నేతలు తెగేసి చెబుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వారైతే తెలంగాణలో రాజకీయ భూకంపం సృష్టిస్తామని మరో అడుగు ముందుకేసి మరీ చెప్పేస్తున్నారు. ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెరిగేలా చేసింది బెంగాల్ రిజల్ట్. అంతేకాదు తెలంగాణలో అధికారం చేపట్టడానికి కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2028లో జరగాల్సింది. అప్పటికల్లా పార్టీని బలంగా పాతుకుపోయేలా చేయాలనే వ్యూహం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత ప్రభావం చూపిస్తోంది. దక్షిణాదిన కూడా విస్తరించేలా వ్యూహాలున్నాయి. ఇక ఇప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కదలికలు రాజకీయ వేడిని పెంచేలా ఉండడం ఖాయం. అవి నానాటికి జోరందుకుంటూ ఎన్నికల నాటికి పీక్స్ కి చేరగలవు. మరి రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ప్రజల మనసు గెలుచుకుంటుంది, ప్రజలు ఎలా మార్పును కోరుకుంటారు అనేది తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుంది. మనం చూస్తున్నాం పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా టీఎంసీని ఓడించి మరి బీజేపీ రాజ్యాంగ ఏదైతే పరిపాలనలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అదే బూస్టింగ్ తోటి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు కలుపుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం గత పార్లమెంట్ ఎన్నికల్లోనే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ అదే ఊపుతూ కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రస్తుతం అయితే వరుసగా మీటింగ్స్ కావచ్చు, ప్రత్యేకంగా అమిత్ షా లాంటి కీలకమైనటువంటి వ్యక్తి తెలంగాణపై సాధించిన నేపథ్యంలో తెలంగాణ చీఫ్ కూడా రామచంద్రరావు వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఇందులో భాగంగా గత వారం అయితే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మేధావులు, ఇతర వర్గాలతోటి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయి వర్గం ప్రాంతంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది. అయితే విశేష సంపర్క్ అభియాన్ భాగంగా ఈ కార్యక్రమాలు బీజేపీ చేపడుతుంది. సో మేధావులకు సంబంధించి కావచ్చు, వివిధ రంగాల నిపుణులకు సంబంధించిన వారితో బీజేపీ చీఫ్ వరుసగా సమావేశాల ఏర్పాటుకు సంబంధించి షురూ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అయితే చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా తెలంగాణలో వచ్చేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అలాగే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల టార్గెట్గా కూడా ప్రస్తుతం బీజేపీ పనిచేస్తుంది. మనం చూస్తున్నాం గత 4 రోజుల క్రితమే అయితే జనసేన సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్య తెలంగాణ నుంచి ఎటువంటి పొత్తు లేనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అయితే తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి ఈ అన్ని అంశాలు కూడా ఉపయోగపడే విధంగా అమిత్ షా డైరెక్షన్లో కావచ్చు, మోడీ డైరెక్షన్లో కావచ్చు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పావులు కలుపుతుంది. సో ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నేతలు అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను తూర్పారా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ అంశంలో విషయంలో కూడా అయితే లేఖలు రాసినటువంటి సందర్భం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డికి అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు కూడా ఖచ్చితమైనటువంటి ధీటైనటువంటి సమాచారం చెప్తున్నారు. సో ఇప్పటికే పొత్తుల అంశానికి సంబంధించి కూడా ఏకైక పార్టీగా ముందుకు వెళ్తాం, ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండవని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భంలో సో ఇదే విధంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో పాగా వేయడానికి
కలవడానికే బీజేపీ పావులు కలుపుతుంది. సో ఈ నేపథ్యంలోనే విశేష సంపర్క్ అభియాన్లో భాగంగా ఇవాళ చిరంజీవిని బీజేపీ చీఫ్ రామచంద్రరావు కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. సో మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఏపీలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కనుక ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ తన స్థాయిలో స్టైల్లో ఖచ్చితంగా ముందుకు సాగే విధంగానే ఇక్కడ ప్లాన్ చేస్తుంది. అక్కడ ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, సో ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని తూర్పారపడుతున్నాయి. మోడీ చేసినటువంటి 12 పాలనపైన సుపరిపాలనపైన కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మేధావులకు ఇతర వర్గాలకు వివరించే ప్రయత్నం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ చిరంజీవిని కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.